ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. యుద్ధమందు విజయము పొందిన పురంజయుడు ఏమి చేసెనో అత్రి మునితో అగస్త్యముని కార్తీక పురాణం 23వ అధ్యాయంలో ఈ విధముగా పలికెను. పురంజయుడు దాత, సత్యవాది, సదా శుచియై, బ్రాహ్మణ ప్రియుడై, హరిభక్తుడై, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడై, విష్ణు సేవయందు హరిని ఎట్లు ఆరాధింపవలయను అని యోచించుచుండగా ఆకాశవాణి, రాజా, నీవు కావేరికి పోయి శ్రీరంగమును దివ్యక్షేత్రమున శ్రీరంగనాథుని సేవింపుము అని పలికెను. వెంటనే చతురంగ బలముతో పురంజయుడు శ్రీరంగమును చేరెను. శేషసాయి విశ్వమంగళుడు అయిన శ్రీ రంగనాథస్వామిని కృష్ణ గోవింద వాసుదేవా అని కీర్తించుచు స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు మాసమంతయు వ్రతము సెలిపి ఉద్యాపనము చేసి తన రాజ్యమునకు బయలుదేరెను. అయోధ్యలో బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు శత్రు సైన్య భేదకులు, వైశ్యులు సర్వరత్నదాతలు, శూద్రులు సర్వ సంపదలు ఉన్నవారలు, కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ధర్మము తప్పని తన ప్రజలను చూసి రాజు మిగుల సంతసించెను. పురజనులందరూ తన రాజ్యమునకు వచ్చిన పురంజయునిపై పేలాలు పుష్పాలను చల్లి స్వాగతించిరి. ధర్మయుక్తముగా పాలించి పుత్ర పౌత్రులతో అనేక భోగాలను అనుభవించి తన పుత్రునికి తుదకు రాజ్యభారము అప్పగించెను. తన భార్యతో కూడి వనమునకు పోయి వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతము విడువక చేయుచు హరిభక్తిని విడువక వైకుంఠవాసి అయి సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్రుల వారు, కార్తీక వ్రతము మహామహిమ కలది. హరికి ప్రియమైన ఈ వ్రతము చేసిన సమస్త దుఃఖములను పొందక సుఖముగా ఉందురు, పరమ పదమును చేరుదురు. హరి భక్తితో శుచితో ఈ అధ్యాయమును వినువారు పాతక రహితులై పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుదురు అని పలికెను. కార్తీక పురాణం 23వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.